నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జాబిల్లిపై నివాసం ఏర్పాటులో మరో ముందడుగు. చందమామపై ఉన్న మట్టి నుంచి నీరు తయారీ. కోల్కతాలో హైటెన్షన్. డాక్టర్పై అత్యాచార ఘటనపై విద్యార్థి సంఘాల ఆందోళన, తీవ్ర ఉద్రిక్తత. పెన్షన్దారులకు గుడ్ న్యూస్, ఒకరోజు ముందుగానే పెన్షన్లు. నామినేటెడ్ పోస్టుల జాతర, ఎవరికెన్ని, ఆ పోస్టులపైనే అందరి గురి. వేడుకగా తెలుగు భాషా దినోత్సవం, తెలుగు వెలగాలి, తెలుగు భాష వర్ధిల్లాలి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. మరో 20 రోజుల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారనే టాక్తో కూటమిలో సందడి వాతావరణం కనిపిస్తోంది. వందల్లో పదవులుంటే వేలల్లో పోటీ ఉండడంతో ఇటు ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో అసలు ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎంత ప్రాధాన్యత అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన త్యాగరాజులకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ కోసం కష్టపడిన వాళ్లు, వ్యక్తిత్వం ఉన్నవాళ్లే క్రైటీరియాగా ముందుకెళ్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశతో గత 5 ఏళ్లుగా నియోజకవర్గాల్లో కష్టపడిన నేతలు ఎందరో చివరి నిమిషంలో అధినేత నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు వారందరూ సీఎం వైపే ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు, మర్చిపోవద్దు అంటూ వినతి పత్రాలను సైతం అందజేస్తున్నారు. ఇటు జనసేన సైతం నామినేటెడ్ పోస్టులపై ఆశగా చూస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా బీజేపీ, టీడీపీలతో పొత్తుకట్టిన జనసేన సీట్ల సర్దుబాటులో ఎవరూ ఊహించని త్యాగాలకు సిద్ధపడింది. 175 స్థానాల్లో కేవలం 21 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లలో కేవలం 2 స్థానాలు మాత్రమే తీసుకుని మిగతా చోట్ల కూటమి విజయానికి కృషి చేసింది. అంతేకాదు 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించి కూటమిలో తానెంత కీలకంగా వ్యవహరించానో కూడా చాటి చెప్పింది పవన్ పార్టీ. దీంతో జనసేన కూడా కాస్త ఎక్కువగానే నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య పవన్ నామినేటెడ్ పోస్టులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పదవులు రాకపోయినా కష్టానికి, త్యాగానికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు. పదవులు ఇవ్వలేకపోయినా గుండెల్లో ఉంటారని జనసేన నేతలను ఉద్దేశించి అన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు బీజేపీ సైతం ఏమాత్రం తగ్గట్లేదు. తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ రేసులోకొచ్చింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కమలదళం నామినేటెడ్ పోస్టుల ద్వారా పార్టీ విస్తరణ మరింత వేగవంతమవుతుందని భావిస్తోంది. భవిష్యత్తు నాయకులను తీర్చిదిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశం అనుకుంటోంది. అందుకే పదవుల పంపకంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. ఏపీ బీజేపీ పెద్దలు ఇదే విషయంపై సీఎం చంద్రబాబును నెలలో 2 సార్లు కలవడం చర్చనీయాంశమైంది. మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ కూటమి ప్రభుత్వానికి పెద్ద టాస్క్గా మారితే ఆశావాహుల్లో అంతకంతకు టెన్షన్ పెరుగుతోంది. మరి నామినేటెడ్ పదవుల్లో ఏ పార్టీకి ఎన్ని పదవులు దక్కనున్నాయి, పదవులు దక్కించుకోనున్న ఆ అదృష్టవంతులు ఎవరనేది తెలియాలంటే ఓ 20 రోజులు ఆగాల్సిందే. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పెన్షన్ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. అయితే తాజాగా పెన్షన్దారుల కోసం ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఒకరోజు ముందుగానే పెన్షన్లను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అంటే 31న పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 28న జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు రోజు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏదైనా కారణంగా ఈ నెల 31న పెన్షన్లు అందకపోతే సెప్టెంబర్ 2వ తేదీన అందరికీ అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఏపీలో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెన్షన్లను పెంచిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్లిస్తే దాన్ని 4,000 రూపాయలకు పెంచింది ఎన్డీఏ ప్రభుత్వం. మొత్తం 11 కేటగిరీల్లో పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచారు. వృద్ధాప్య, వితంతువులకు, కళ్లుగీత కార్మికులు, చేనేత కార్మికులకు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్జెండర్స్, డప్పు కళాకారులకు, ఒంటరి మహిళలకు, హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తులలో యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఉన్నవారికి, కళాకారులకు ఇలాంటి కేటగిరీల్లో పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచారు.
వికలాంగులకు, మల్టీ డిఫార్మిటీ లెప్రసీలకు పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచింది ఎన్డీఏ ప్రభుత్వం. పూర్తి స్థాయి పక్షవాతంతో ఉన్నవారికి, తీవ్రమైన మస్క్యులర్ డిస్ట్రోఫీ కేసులు, ప్రమాద బాధితులకు పెన్షన్ 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచింది ఎన్డీఏ ప్రభుత్వం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పూర్వీకులు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పదనం ఇక ఏ భాషలోనూ లేదని ఎందరో కవులు కీర్తించారు. గిడుగు రామమూర్తి జన్మదినం సందర్భంగా సిటీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తేనెలులకు భాష మన తెలుగు భాష, అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. అయితే క్రమంగా వస్తున్న మార్పులతో తెలుగు భాష కనుమరుగవుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతర భాషలపై మమకారంతో తెలుగు భాషకు దూరమవుతారని గుర్తించిన ప్రభుత్వాలు స్కూళ్లల్లో తెలుగు పాఠ్యాంశాన్ని తప్పనిసరిగా బోధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా చట్టం ద్వారా 1966లో తెలుగు భాషను రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించింది. తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఇదే రోజున తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవం కూడా. గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషి చేసిన వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి పంతులు. తెలుగు వ్యవహారిక భాషలో మాట్లాడటం అంటే గ్రాంధిక భాషలో ఉండేటువంటి తెలుగుని వ్యవహారిక భాషలాగా అంటే మనం మాట్లాడుకునేటువంటి భాషగా చేయడం ఎంతో కష్టపడి ఉద్యమంలాగా చేశారు. కాబట్టి మనం అందరం కూడా తెలుగు భాషని ప్రేమించాలి. అలాగే తెలుగు భాషలోనే నేర్చుకొని మాట్లాడడం నేర్చుకోవాలి. మన తెలుగు భాష అనే దానికి 1000 సంవత్సరాల లిఖిత సాహిత్యం ఉంది. ఇంకా కనిపెట్టలేనటువంటి అలిఖిత సాహిత్యం అనేది ఉన్నది. చాలామంది అంటారు తెలుగు భాష అనేది సంస్కృతం నుంచి పుట్టింది అని. అది చాలా పొరపాటు. తెలుగు పదాలే చాలా వరకు సంస్కృతంలోకి వెళ్ళాయి. ఋగ్వేదంలో మనకు చాలా తెలుగు పదాలు కనిపిస్తాయి. జాబిల్లిపై నీటి జాడలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా చందమామపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. జాబిలి చుట్టూ కథలల్లారు. కొన్నేళ్ల కిందట ఆ జాబిలిపైన అడుగు పెట్టారు. అక్కడ నీటి జాడను కనుగొన్నారు. భారీగా ఖనిజాలు ఉన్నాయని కూడా అన్నారు. వీటన్నింటినీ దాటి చైనా శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. చంద్రుడి మీదున్న మట్టి నుంచి నీటిని ఉత్పత్తి చేసి మరో కొత్త సంగతిని ప్రపంచానికి చాటి చెప్పారు. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని తెలుసు, కానీ దానిపైన ఉండే మట్టి నుంచి వాటర్ని తయారు చేయడం కూడా సాధ్యమేనని ఇప్పుడు నిరూపించారు. అసలే భూమిపై వాటర్ సోర్స్ తగ్గిపోతున్న సమయంలో శాస్త్రవేత్తల కృషి అభినందనీయం. ఇంతకీ చంద్రుడిపై ఉన్న మట్టి నుంచి వాటర్ను ఎలా బయటకు తీశారు? దీనికోసం చైనా శాస్త్రవేత్తలు అనుసరించిన మార్గమేంటి? ఇప్పుడు ఈ ప్రయోగం సక్సెస్ అయింది కనుక జాబిలిపై నివాసం ఉండడానికి మార్గం సుగమమైనట్టేనా? ఈ రిజల్ట్ భవిష్యత్తు ప్రయోగాల తీరుతెన్నులను ఎలా మార్చనుంది? బెంగాల్ కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన మమతా ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఘటనపై నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు మంగళవారం సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. కోల్కతాలో పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. నబన్నా అభియాన్ పేరుతో విద్యార్థులు భారీ ర్యాలీని చేపట్టారు. సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య పలుచోట్ల ఘర్షణ చెలరేగింది. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చిలో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపై బాష్ప వాయువు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేయడంతో పాటు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. హింసకు పాల్పడితే సహించేదే లేదని పేర్కొంటున్నారు. కాగా ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పటికీ, బాష్ప వాయువు ప్రయోగించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. హౌరా బ్రిడ్జ్ దగ్గర బైఠాయించారు. ప్రస్తుతం హౌరా బ్రిడ్జ్పై విద్యార్థులు ధర్నా కొనసాగిస్తున్నారు. లాఠీచార్జ్లో పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు పేర్కొంటున్నారు. భారీ ఆందోళనల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కోల్కతాలో హై టెన్షన్ నెలకొంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఆగస్టు 9న వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్పై డిటెక్టర్ పరీక్షలు సైతం నిర్వహించారు.
ఇప్పటి వరకు ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో సహా 6గురికి పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించి వివరాలు సేకరించారు. అక్కినేని నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు కేక్ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున యువత అధ్యక్షుడు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ యువ సామ్రాట్ కింగ్ అక్కినేని నాగార్జున సినీ రంగంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారని, ముఖ్యంగా అన్నమయ్య, రామదాసు, షిరిడీ సాయి లాంటి చిత్రాలు ఆదర్శమని పేర్కొన్నారు. సినీ రంగంలో కొత్త వారిని ప్రోత్సహించేవారని, అంతేకాక ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా చదువులు చెప్పిస్తున్నట్లు చెప్పారు. నాగార్జున కుటుంబంపై ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప ఉండాలని తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు గారి పుత్రుడు మా యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తిరుపతిలో అక్కినేని నాగార్జున యువత ఆధ్వర్యంలో ఈరోజు మేము ఘనంగా బర్త్డే వేడుకలు మేము జరుపుకున్నాము. నాగార్జున గారు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మేము కలియుగదేవునటువంటి ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని మేము మొక్కుంటున్నాము, అభిమానమందరము. తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులలో వేగం పెంచాలని స్మార్ట్ సిటీ చైర్మన్ వెంకటేశ్వర్ తెలిపారు. నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో స్మార్ట్ సిటీ ఎండీ, నగరపాలక సంస్థ కమిషనర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులలో జాప్యం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. 70% పూర్తయిన పనులకు నిధులు విడుదల చేసి వెంటనే పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న నిధుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని, నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతిలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవనం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, త్వరితగతిన పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 9 రోజులుగా న్యాయానికై నిరసన దీక్ష కార్యక్రమం చేపడుతున్నప్పటికీ టీటీడీ అధికారులలో ఏమాత్రం చలనం రాకపోవడం హేయమైన చర్య అని కందారపు మురళి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదుట శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులకు న్యాయం చేకూరాలని నిరసన దీక్ష కార్యక్రమం చేపడుతున్నప్పటికీ టీటీడీ అధికారులలో ప్రభుత్వంలో ఏమాత్రం కూడా స్పందన రాకపోవడం బాధాకరమని అన్నారు. 30 కుటుంబాలు రోడ్డున పడి 9 రోజులు గడుస్తున్నా వారి యొక్క స్థితిగతులను పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో తామంతా పిల్లాపాపలతో వీధిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చిరు వ్యాపారస్తులు పేర్కొన్నారు. శ్రీవారి మెట్టి దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ తరిమేసి పులి వస్తుందని చెప్పి మాట్లాడుతాను. దీనికి ఏమన్నా అర్థం ఏమన్నా ఉందా? ఏ అధికారి దీనికి సమాధానం చెప్పడు. ఈఓను కలిశారు, జేఈఓను కలిశారు, సివిఎస్ఓను కలిశారు. ఇంకెవరిని కలవాలా? ఇంక కొత్తగా బోర్డు వేస్తే బోర్డు చైర్మన్ని, బోర్డు సభ్యులను అందరిని కూడా తిరగాల. వీళ్ళు అట్లా అయిపోయినండి. ఎమ్మెల్యేల చుట్టూ ఇన్ని రోజులు బాధలు పడినాము, సమస్యలు ఎదుర్కొన్నాము. వైసీపీ వాళ్ళు కొడితే దెబ్బలు తిన్నారు, కేసులు పెడితే కేసులు పెట్టించుకున్నారు, తన్నులు తిన్నారు, అన్ని రకాలు అయిపోయినాయి. వైసీపీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాల్సిన పరిస్థితి కల్పించారు. వాళ్ళ చుట్టూ ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళ చుట్టూ తిరిగారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు లేదంటే జనసేన నాయకుల చుట్టూ తిరగండి అన్నట్టుగా తయారైపోయింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇచ్చిన వినతులకు స్పందన లభించింది. ఇటీవల నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్థానికులు అందించిన ఫిర్యాదుల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య స్పందించి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్కు ఆదేశాలు జారీ చేసి అనధికారికంగా ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్స్ ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న డైపర్ గోడౌన్ను తనిఖీ చేసి వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఇచ్చిన ఫిర్యాదుకు తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కార దిశగా కృషి చేసిన నగరపాలక సంస్థ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొన్ని నెలలుగా అనధికారికంగా గోడౌన్ను రెసిడెన్షియల్ ప్లేస్లో నిర్వహిస్తున్న వాటిపై నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అనుమతి లేకుండా ట్రేడ్ లైసెన్స్, సేఫ్టీ మేనేజ్మెంట్స్ సంబంధిత అధికారుల అనుమతి లేకుండా నిర్వహించేటటువంటి వాటిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ డైపర్స్ కూడా ఇల్లీగల్గా పెట్టున్నారని చెప్పేసి ఇక్కడ లోకల్ ఈ పక్క చుట్టుపక్కల రెసిడెంట్స్ అంతా కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇన్స్పెక్ట్ చేశాము. దీనికి ట్రేడ్ లైసెన్స్ కానీ ఫైర్ లైసెన్స్ కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. ఆల్రెడీ ఇదే ఏరియాలో ఇట్లా డైపర్స్ కూడా పెట్టి ఆల్రెడీ అంతకుముందు ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు, కంప్లైంట్ చేశారు. సో కమిషనర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇమీడియట్గా దీని అంతా వెకేట్ చేసి వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగకుండా రిపీట్ చేయొద్దని చెప్పేసి కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా స్టాక్ అంతా కూడా వెకేట్ చేసి వాళ్ళు వేరే దగ్గరకు తరలించమని కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాము. ఏదో మంచిగా చెప్పిన తీసేయండి వద్దు అని చెప్తే ఎవరికి చెప్పుకోండి అంటే ఇంత చూడండి. నైట్ నిన్న చెప్తే వద్దు వినలే వాళ్ళు, అట్లే దింపినారు నైట్.
నిన్న మార్నింగ్ అట్లే దింపిన బండి బండి దింపినారు. ఆ సారీ అన్నారు, లేదు నేను వద్దు మా బీగాలు వేసేసిపోయినామన్నారు. బీగాలు పగలకొని మళ్ళీ ఎందుకు లోపల పెట్టాలా? దేనికి? మేము పెడతా ఒక్కటికి 4 గుడాను ఉంది వాళ్ళకు, మళ్ళీ ఎందుకు ఇక్కడ పెట్టాలా? ఇల్లు కాపురం ఉండేదానికి ఉంది, ఇట్లా గుడాను పెట్టుకుందానికా? చెప్పండి. కాలిపోతే ఎవరు బాధ్యత? వీళ్ళు బాధ్యత తీసుకుంటారా? తీసుకుంటే ఎవరో పెట్టుకోమని చెప్పండి, అందరికి బాధ్యత తీసుకోమని చెప్పండి, పెట్టుకోమని చెప్పండి, నో ప్రాబ్లం దానికి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో తమిళనాడు లేబర్ మినిస్టర్ సివి గణేశన్, లగడపాటి రాజగోపాల్, తెలంగాణ ఎమ్మెల్యేలు సత్యనారాయణరావు, రంగారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అయితే 10 సంవత్సరాలు తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధికి ప్రజల పాలన జరుగుతుంది. భగవంతుడు చల్లగా దీవించాలని, భగవంతుని ఆశీస్సులతో అనుకున్న తెలంగాణ రావాలని, అనుకున్నటువంటి తెలంగాణ 10 సంవత్సరాల్లో రాలేదు. ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే అప్పుడు బాగుండేది. కానీ వచ్చిన 10 సంవత్సరాలు తెలంగాణలో కేవలం ఒక కుటుంబానికే పరిమితమైంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దయాదాక్షిణ్యాలతోని తెలంగాణలో వెంకటేశ్వర స్వామి ప్రజల కోసం ఇచ్చిన ప్రభుత్వం వచ్చింది. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. ఇక్కడ అత్యధిక సార్లు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. గతంలో ఎంతో వైభవంగా ఉన్న పార్టీ నేడు భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. పార్టీనే నమ్ముకున్న నేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో తిరుపతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు పార్టీని ఆదరించిన ప్రాంతం తిరుపతి. తిరుపతి అలిపిరి ఘటనలో క్లైమోర్ మైన్ల దాటిని ఎదుర్కొని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కృపతో ప్రాణాలు కాపాడుకోగలిగారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి తన సేవలు మరికొంతకాలం ఉండాలన్న ఉద్దేశంతోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆశీస్సులు అందించారని పలు సందర్భాల్లో స్వయంగా చంద్రబాబే చెప్పేవారు. ఇక తిరుపతి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు విద్యాభ్యాసం చేసిన ప్రాంతం కూడా ఇదే. తిరుపతి, తిరుమల 2 ప్రాంతాలు కూడా తెలుగుదేశం పార్టీని బాగా ఆదరించినవే. రాష్ట్ర విభజన తర్వాత తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ప్రభ తగ్గుతూ వస్తున్నప్పటికీ పార్టీ కోసం కష్టపడిన వారు మాత్రం అలానే కొనసాగుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతల్లో కీలకమైన వ్యక్తిగా దంపూరు భాస్కర్ యాదవ్ తొలి నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం ఎనలేని సేవలను అందిస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా క్రియాశీలకంగా ప్రజల శ్రేయస్సు కోరి ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టారు. అధికారం వచ్చినప్పటికీ పార్టీ పటిష్టత కోసమే పార్టీ పదవులలో కొనసాగుతూ వచ్చారు. తిరుపతి నగర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న భాస్కర్ యాదవ్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. యువనేతగా ఎంతో గుర్తింపు పొందిన భాస్కర్కు యువతలో మంచి క్రేజ్ ఉంది. కరోనా కష్ట సమయంలోనూ, అలానే పుంగనూరు సమీపంలోని అంగళ్లు దగ్గర చంద్రబాబు నాయుడుపై జరిగిన రాళ్లదాడి ఘటనను సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. పార్టీ సుప్రీంని రక్షించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీని నమ్ముకొని నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో దంపూరు వారి కుటుంబం ఒకటి. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్రం విడిపోకూడదని నిరాహార దీక్షలు చేసి ఎన్నో నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టారు భాస్కర్ యాదవ్. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా క్లీన్ చిట్ ఉన్న వ్యక్తిగా అందరూ మెచ్చుకుంటున్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. 2019 నుండి 2024 వరకు వైకాపా ప్రభుత్వంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో తెలుగుదేశం పార్టీని కూడా బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి తిరుపతిని కేటాయించిన తర్వాత నామినేటెడ్ పదవులను తెలుగుదేశం పార్టీకి కేటాయించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ లేదా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ లాంటి పదవుల్ని భాస్కర్ యాదవ్కు కట్టబెడితే పార్టీకి కూడా మంచిదే అనే వాదన అటు ప్రజల్లోనూ ఇటు పార్టీలోనూ బలంగా వినిపిస్తోంది. ఈ 2 పదవుల్లో దేన్నిచ్చినా దంపూరి భాస్కర్ సమర్థవంతంగా నిర్వహించగలరు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగా ముద్రపడిన నేపథ్యంలో సమర్థుడికి అవకాశం ఇవ్వాలని పలువురు భావిస్తున్నారు. దంపూరు భాస్కర్కు పదవి లభిస్తే పార్టీలో కష్టపడే మిగతా వాళ్లకు కూడా ఒక మంచి ఉత్సాహం కలుగుతుంది.
తాము కూడా భాస్కర్ లాగే పార్టీ కోసం కష్టపడితే పదవులు అవే వెతుక్కుంటూ వస్తాయన్న నమ్మకం వాళ్లకు కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీ అగ్రనాయకత్వం వివాదరహితుడైన దంపూరు భాస్కర్ను గుర్తించి ఖచ్చితంగా పదవి ఇస్తుందని పార్టీ శ్రేణులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఆయన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందన్న భావనలో పార్టీ వర్గాలు ఉన్నాయి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. గురువారం ఉదయం జిల్లా క్రీడా మైదానం నందు జిల్లా క్రీడాధికారి బాలాజీ, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్, రాష్ట్ర వాలీబాల్ వైస్ చైర్మన్ జయప్రకాష్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి స్థానిక జిల్లా క్రీడా సాధికారత సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యానచంద్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాలికలు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు చదువుల్లో బాగా రాణించాలంటే ముందు బాడీ బాగా ఫిట్నెస్ గా ఉండాలంటే క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. చదువు ఎంత ఇంపార్టెంటో మన శారీరక అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. అది స్పోర్ట్స్ ద్వారా అవుతుంది. ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే స్కూల్ లెవెల్ నుంచి ఉంటే మనం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి వీలవుతుంది. అది మనం ఇక్కడ వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి దీని ఒక పెద్ద సెలబ్రేషన్గా విద్యార్థులందరికీ ఉత్సాహం కల్పించే ఒక పెద్ద ఈవెంట్గా చేద్దామని మేము ఇప్పుడే నిర్ణయించుకున్నాం. సో ఇక ముందు నుంచి అట్లాగే జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది స్టేట్ లెవెల్కి వెళ్ళగలరు, వాలీబాల్ కానీ, హాకీ కానీ, బాస్కెట్బాల్ కానీ, క్రికెట్లో కానీ, ఖోఖో కానీ, లేకపోతే అథ్లెటిక్స్లో కానీ ఎంతమంది వెళ్ళగలరో మేము మ్యాక్సిమం గుర్తించి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తాం ఇక్కడ. సో ముందు వాళ్ళు మన స్టేట్కి, మన డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంట్ చేసే విధంగా ప్రోత్సహిస్తారు. శ్రీకాళహస్తిలో నేషనల్ స్పోర్ట్స్ డేను వివిధ పాఠశాలలో నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల క్రీడా అంశాలను ప్రదర్శించారు. చదువుతో పాటు క్రీడలలోనూ విద్యార్థులు రాణించి దేశ ప్రతిష్ట ఇనుమడింపజేయాలని వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటరమణ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సరస్వతీబాయి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయా పాఠశాలలో విద్యార్థులు వివిధ రకాల ఆటల పోటీలు, నృత్య పోటీలను ప్రదర్శించారు. క్రీడల ఆవశ్యకతను తెలియజేసే విధంగా క్రీడా పరికరాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన అంతర్రాష్ట్ర కరాటే పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులకు దీర్ఘదర్శిని సత్కరించి అభినందించారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తాము బ్యాడ్మింటన్, క్రికెట్, కరాటే విద్యలో రాణించి అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంగా నిరంతర కృషి చేస్తున్నామని, ధ్యాన్చంద్ స్ఫూర్తితో మంచి క్రీడాకారులుగా రాణించగలుగుతున్నామని పేర్కొన్నారు. ఫిజికల్ డైరెక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ధ్యానచంద్ స్ఫూర్తితో క్రీడల్లో విద్యార్థులకు ఆసక్తి కలిగిస్తూ వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అత్యున్నత స్థాయికి ఎదిగే విధంగా తోడ్పాటునందిస్తున్నామని అన్నారు. గాంధికవాదులతో దాదాపు 4 దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేశాడు. నోటి మాటకి, చేతి రాతకు సంధానం ఉన్నప్పుడే భాష పోషకమవుతుందని వాదించినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. మాతృభాషలో అధ్యయనం అనేది నేరుగా మెదడుకు చేరుతుంది. అది భాష ద్వారానే సాధ్యమవుతుంది. భాష అనేది మనకు అర్థమవడానికి, మనము అనుకున్నటువంటి విషయాలను బయట చెప్పడానికి ఉపయోగించేది. అలాంటి భాషను బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయనగర సామ్రాజ్యపు రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు. మరియు బ్రౌన్ ద్వారా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. తెలుగు అనే పదంలోనే ఎంత తీయదనం ఉందో. తేనెలొలుకు భాష తెలుగు భాష. అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. పాతకాలంలో అయితే తెలుగు ప్రథమ భాషలో ఉండేది. ఇప్పుడు పేరుకు మాత్రం ప్రథమ భాష అంటున్నారే గాని ఎవరు తెలుగు భాషనే మాట్లాడటం లేదు. తెలుగు కవి గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి నేడు. ఆయన జయంతి సందర్భంగా మనం ప్రతి ఏటా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాము. తెలుగు భాషను సరళీకరించి ఎంతో మంది తెలుగు భాష గౌరవాన్ని తీసుకొని వచ్చారు. మాత్రమే పరిమితమైనటువంటి తెలుగు భాషను సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందుకోసం ఆయన చేసినటువంటి భాషా సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు 29వ తారీఖున ప్రతి సంవత్సరము మనము గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటోంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ వారు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కవి సమ్మేళనం దిగ్విజయంగా నిర్వహించారు. తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ వ్యవహారిక భాషలో మాట్లాడడానికి కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు అభినందనీయులని అన్నారు. పరిమిత సామాజిక వర్గానికే పరిమితమైన గ్రాంధిక భాష నేడు వ్యవహారిక భాషగా ఎందరికో చేరువ కావడం ఆనందదాయకమని అన్నారు.
మహిళా వైద్యులు భద్రత అనే అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనంలో వివిధ శాఖల విద్యార్థినులు పాల్గొని కవిత్వ పఠనం చేశారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థినులను అభినందిస్తూ ఆచార్య మధుజ్యోతి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుభాషిణి, డాక్టర్ యువశ్రీ, డాక్టర్ లక్ష్మీప్రియ, పరిశోధక విద్యార్థినులు పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాం. ఈ కవి సమ్మేళనంలో మహిళా విశ్వవిద్యాలయంలోని అన్ని శాఖల నుంచి అమ్మాయిలు వచ్చి తమ కవిత్వాలను వినిపిస్తున్నారు. ఈ ఉద్దేశం, కవి సమ్మేళనం పెట్టడంలో ఉద్దేశము, మనకు గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినం, ఆ జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా చేసుకుంటున్నామన్నది వాస్తవమే. కానీ పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. తెలుగు పిల్లలకి తెలుస్తుంది, ఇతర శాఖల్లోని పిల్లలకి తెలియదు. గ్రాంధికం నుంచి తెలుగు వ్యవహారికంలోకి రావటానికి ఆయన చేసినటువంటి ఉద్యమం, వ్యవహారిక భాషోద్యమం ఎంత ఉధృతంగా ఆ రోజుల్లో జరిగిందో మేము చదువుకున్నాం. ఈ తరం పిల్లలకి పూర్తిగా తెలియకుండా పోయింది. అది తెలియడం కోసము ఈ రూపేణ కవి సమ్మేళనం పెట్టి ఇలా రాయడానికి కారణం గిడుగ్గారే అని చెప్పడం ఉద్దేశము. ఆ కారణంగా కవి సమ్మేళనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. వైసీపీ పాలనలో ఏపీ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఐపీఎస్ అధికారులు పోలీస్ యంత్రాంగం సుధాకర్కు సహకరించి హీరోయిన్ కుటుంబాన్ని నిలువునా ముంచారని తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. పెళ్లి పేరుతో నాటకాలాడి అనుభవించిన తర్వాత ఆ బిడ్డ న్యాయం కావాలి, నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్లి చేసుకోమని అడిగినటువంటి పాపానికి ఇక్కడ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పనికి మాలిన సలహాదారుడి ప్రోత్సాహంతో కొంతమంది ఐపీఎస్ అధికారులు, ఈ ఐపీఎస్ అధికారులు పేరు చెప్పేదానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఒక ఆడబిడ్డ రోధిస్తుంది అంటే మనకి ఇంట్లో మహిళలు ఉండరా? మనకు తల్లి లేదా? చెల్లెలు లేరా? మన ఇంట్లో ఆడపడుచులు ఉండరా? దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు అదనపు లడ్డూలు ఇస్తామని, దర్శనం టోకెన్ లేని భక్తులు ఆధార్ ద్వారా 2 లడ్డూలను పొందవచ్చునని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. గురువారం ఉదయం అన్నమయ్య భవన్లో పోర్టు మరియు వివిధ విభాగాల అధికారులతో చర్చించి ప్రతి భక్తునికి ఆధార్ కార్డు నమోదు చేసుకుని 2 లడ్డూలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈవో పేర్కొన్నారు. దీనికి భక్తులు కూడా సహకరించాలని ఆయన కోరారు. లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. యోగా సత్సంగ ధ్యాన మండలి తిరుపతి శాఖ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరమహంస యోగానందుల వారు క్రియాయోగా అనేటువంటి దాన్ని ప్రజలకు తెలియపించడం కోసం ఉండేటువంటి స్థాపించబడినటువంటిది. ఆ క్రియాయోగము అనేటువంటి
ప్రాపగేషన్ కావడం కోసం అనేటువంటి దాంట్లో ఈ యొక్క ధ్యాన మందిరాలు చాలా చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ధ్యానం అనేటువంటిది చాలా అవసరంగా ఉంది కాల పరిస్థితులను బట్టి. ఈ విధమైనటువంటి ధ్యాన మందిరాలు మన దేశంలో చాలా దగ్గర ఉన్నాయి. అలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి. ఇలాంటిది మనకు తిరుపతిలో ధ్యాన మందిరం నెలకొల్పుకోవడం అనేటువంటిది తిరుపతి ప్రజల యొక్క సౌభాగ్యం. అందరికీ భగవత్ ప్రాప్తి దొరకాలి అంటే, యోగ సాధన చేయాలి అంటే ఎలా చేయాలి అనేది మేము నేర్పిస్తాము. దీని మూలంగా ఈ జన్మ అంతం లోపలే మీకు మోక్షం దొరకటానికి ఛాన్సు ఉంటుంది. దానికోసం ఈ సాధన చేస్తూ ఉండండి, అది చెప్పడానికి. ఆ తర్వాత ఈ తిరుపతిలో ఈరోజు మేము భూమి పూజ చేసి ఒక ధ్యాన మందిరం కన్స్ట్రక్షన్ కట్టబోతున్నాము. ఇక్కడ అందరికీ ఆహ్వానితులేను. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,070 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,709 రూపాయలు. వెండి 1 కేజీ ధర 87,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 90 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జాబిల్లిపై నివాసం ఏర్పాటులో మరో ముందడుగు. చందమామపై ఉన్న మట్టి నుంచి నీరు తయారీ. కోల్కతాలో హైటెన్షన్. డాక్టర్పై అత్యాచార ఘటనపై విద్యార్థి సంఘాల ఆందోళన. తీవ్ర ఉద్రిక్తత. పెన్షన్దారులకు గుడ్ న్యూస్. ఒకరోజు ముందుగానే పెన్షన్లు. నామినేటెడ్ పోస్టుల జాతర. ఎవరికెన్ని, ఆ పోస్టులపైనే అందరి గురి. వేడుకగా తెలుగు భాషా దినోత్సవం. తెలుగు వెలగాలి, తెలుగు భాష వర్ధిల్లాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.